వెల్కమ్ టు నవీస్ కిచెన్. నేను మీ నవనీత. ఈరోజు మనం అటుకులతో ముంత మసాలా తయారు చేద్దామండి. బండి మీద దొరికే అంత టేస్ట్గా చేసుకోవచ్చండి. మనమే ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అన్నీ రెడీగా పెట్టుకుంటే ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దానికోసం నేను ఒక కప్పు అటుకులను తీసుకున్నాను. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు అటుకులని వేయించుకుందామండి. మంచిగా అటుకులు ఫ్రై అవ్వాలండి, కానీ మరి బ్రౌన్ కలర్ రాకూడదు, వైట్గానే ఉండాలి. కాకపోతే క్రిస్పీ కావాలి. బ్రౌన్ కలర్గా మారాయనుకోండి టేస్ట్ అంత బాగుండదు. ఇవి వేగిపోయాయి కదండి, ఇవి పక్కకు పెట్టుకుందాము. ఇవి చల్లారాలి. ఇప్పుడు పల్లీలని వేయించుకోవాలండి. దానికోసం నూనె పోసుకుంటున్నాను గిన్నెలో. ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఇవి వేయించుకుందాము. మీకు ఆయిల్లో వద్దు అనుకుంటే మనము నార్మల్గా వేయించుకోవచ్చండి, వేయించుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇవి వేగిపోయాయి, తీసేసుకుందాము. ఇంకా కొన్ని మొక్కజొన్న చిప్స్ కూడా వేయించుకుందాము. ఇవి ఒక కప్పు తీసుకున్నానండి. ఇవన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి, చల్లారాలి. ఈ అటుకులు ఒక మిక్సింగ్ బౌల్లో పోసుకున్నానండి. ఇవి మంచిగా చల్లారినాయండి, ఇట్లా పూర్తిగా చల్లారాలి. అన్నీ చల్లారినాకే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దీంట్లోకి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటా ముక్కలు, ఒక పెద్ద సైజు ఆనియన్ ముక్కలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. మనము వేయించి పక్కకు పెట్టుకున్న మొక్కజొన్న చిప్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకుంటున్నాను. పల్లీలు కూడా, ఇవన్నీ ఇందులో వేసుకుందాము. 2 పచ్చిమిర్చి ఇట్లా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం వేసుకున్నానండి. 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక నిమ్మకాయ ఈ విధంగా పిండుకోవాలి. ఇంకా చాట్ మసాలా వేసుకోవాలండి. అది ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం దీంట్లో ఎటువంటి ఆయిల్ పోయనవసరం లేదు. మనం ఆల్రెడీ ఆయిల్లోనే ఫ్రై చేసాం కదా పల్లీలు, మొక్కజొన్న చిప్స్, ఆ ఆయిల్ సరిపోతుంది. మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. మీరు స్పూన్తో కలుపుకోవచ్చు, చేయితో కలుపుకోవచ్చు, మీ ఇష్టము. చేయితో కలిపితే మంచిగా అంతా మిక్స్ అవుతుంది, మంచిగా పడుతుందని నేను చేయితో కలుపుతున్నాను. ఒక 1 మినిట్ మంచిగా కలపాలండి. క్రిస్పీగా ఉంటాయి కదా, మంచిగా ముక్కకంతా ఇట్లా కారం చాట్ మసాలా అంతా అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కొంచెము పిసికినట్టుగా చేయాలి వాటిని. చూడండి ఎంత మంచిగా మిక్స్ అయిందో, ఈ విధంగా కలుపుకోవాలి. అది కలుపుతుంటేనే ఒక మంచి స్మెల్ వస్తుందండి. మనం నిమ్మకాయ పిండుతాం కదా, మంచి స్మెల్ వస్తుంటుంది. అయిపోయిందండి, మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, మంచిగా కలిపేసినాం కదా. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఎంత బాగుందో. బండి మీద చేసే దానిలానే ఉంటుందండి. టేస్ట్ మాత్రం ఏ మాత్రం తక్కువగా ఉండదు, దానికి పోటీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇంతేనండి, ఈ విధంగా రెడీ చేసుకోండి. మీరు కూడా చాలా బాగుంటుంది.